అండ్ సంజయ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హలో అండి, నేను సంజయ్ కృష్ణ. ఈ మూవీలో చాలా మంచి పాత్ర చేయడం జరిగింది. ధ్రువ గారు ఈజ్ మై ఫ్రెండ్. మేమిద్దరం మూవీ కెరీర్ కలిసి స్టార్ట్ చేశాము. సో అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండగా ఈ థాట్ లేదు, నేను సపరేట్గా నాది నేను క్రియేట్ చేసుకోవాలి ఇండస్ట్రీలో అని కిరోసిన్ అనే మూవీ ఫస్ట్ స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. దెన్ కళింగ టైంలో ఈ కాల్ మీ సేయింగ్ ఓ మంచి రోల్ ఉంది నీకు, ఫుల్ లెంత్ రోల్ ఉంది, విలన్గా చాలా బాగుంటుంది రోల్, నీకు డామినేటింగ్గా ఉంటుంది అంటే కథ విన్న తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటింగ్ బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ ఎమోషన్స్. అంటే హారర్ ఉంది, నీకు దీనిలో మంచి ఎమోషన్ ఉంది, అండ్ యూ హ్యావ్ రొమాన్స్, ఎవ్రీథింగ్. సో చాలా బాగుంది స్టోరీ. సో మనకు తెలుసు ఈ మధ్య ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమర్షియల్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంటెంట్ బాగుంటే సినిమా ఎలాగైనా రన్ అవుతుంది, ఆడియన్స్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ ది ఫిలిం. అండ్ మీరు అన్నట్టు ఇందాక ఏదో అడిగారు, అలాంటివి చాలా జరిగాయండి. మాకు ఒరిజినల్ పార్ట్స్ మా నెత్తిపైన ఇసిరేశారు, మేము ఫేస్ చేసాము. బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. అంటే ఎప్పుడైతే ఈ టీజర్ రిలీజ్ అయిందో అంటే మేము ఎక్స్పెక్ట్ చేయాలి, సరేలే చిన్న సినిమాని ఎలాగైతే బలగం కనుక్కున్నామో అలాగే ఈ సినిమా కూడా ఒక చిన్న సినిమాలే చేసి వెళ్ళిపోయాం. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కింద కామెంట్స్ చూసానండి నేను. I was excited to learn, see the comments. కామెంట్స్లో ఎవరైనా ఒక్కరైనా నెగిటివ్ చెప్తారా అని ఒకటి ఉండే, కానీ ఒక్కరు కూడా చెప్పలేదండి. నేను ఆల్ ఆర్ అప్రిషియేటింగ్ ది మూవీ. అరే బాగా చేశారు. పెద్ద పెద్ద మూవీస్తో కంపేర్ చేస్తున్నారు. హిందీ చూస్తే 2 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోవడము, మన తెలుగు ఒక 1 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోవడము. సో దీన్ని బట్టి ఏంటంటే కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ మూవీ. అండ్ మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా కంటెంట్ ఉంటే మీరు ఎంకరేజ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఉన్నట్టు రాయగలిగేది మీరు ఒక్కరే. అది ఇట్ మే బి కమర్షియల్, అది 100 కోట్ల సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటేనే బాగుందని రాస్తారు. అది మాకు తెలుసు, మేము నమ్ముతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ ఆన్ September 13th. దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ. అంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, అన్ని ఎమోషన్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ కృష్ణ గారు.